హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ వకీల్ వాసవి. మీరు కనుక విలేజ్ వకీల్ వాసవి యూట్యూబ్ ఛానల్ మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వీడియోస్ అప్లోడ్ చేయకైతే కొంచెం అయితే గ్యాప్ వచ్చింది కదా, సో కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోస్ అయితే చేయలేకపోయాను, బట్ ఐఎమ్ బ్యాక్. సో ఈరోజు వీడియోలో మీకు నేను ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ 19కి సంబంధించి ఎవరెవరైతే ఎన్రోల్మెంట్ చేసుకోకుండా అప్లై చేస్తున్నారో సో వారంతా కూడా అప్లోడ్ చేసుకోమని చెప్పేసి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు, మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మీరంతా అప్లోడ్ చేసేసారు. సో అయితే ఈరోజు ఏంటంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, యాక్చువల్గా చాలామందికి వారి ఫోటో ఏదైతే రిజల్ట్లో వచ్చిందో అప్లై చేసుకున్నప్పుడు ఏదైతే ఫోటో పెట్టున్నారో సో అది మీకు సిఓపిలో రావడం ఇష్టం లేదు. లైక్ సివిల్ డ్రెస్లో పెట్టున్నారు, లేదంటే ఆ ఫోటో అంతగా బాగోలేదు. నౌ యూ వాంట్ టు అప్లోడ్ వన్ న్యూ ఫోటో దట్ యూ లైక్. మీకు ఏది ఇష్టమో అది పెట్టాలనుకుంటున్నారు కదా. సో అయితే నాకు మన సబ్స్క్రైబర్ ఒకరైతే కనుక ఇన్ఫర్మేషన్ షేర్ చేసి మీ అందరికీ కూడా షేర్ చేయమని చెప్పారు. సో థ్యాంక్స్ టు హిమ్. ఏంటంటే ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్ అనేది ఆల్రెడీ అతను అప్లోడ్ చేసేసారు, అట్లనే సిగ్నేచర్ అంతా కూడా అప్లోడ్ అయిపోయింది, బట్ హీ వాంట్ టు చేంజ్ హిస్ ఫోటో. సో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారిని కాంటాక్ట్ చేశారు. సో వారేం చెప్పారు అంటే, మీరు ఏదైతే లాస్ట్ అప్లోడ్ చేస్తుంటారో అది మేము ఇస్తాము అనేసి. సో మీకు మళ్ళీ అప్లోడ్ చేసిన తర్వాత పాస్ అండర్టేకింగ్ అయితే చేంజ్ అవ్వలేదు కదా, సో అది మీకు డైరెక్ట్ సిఓపిలో మేము ఇస్తాము అని చెప్పేసి వాళ్ళు చెప్పేశారు. సో అయితే మీరు కనుక మీ ఫోటోని చేంజ్ చేసుకోవాలి అనుకుంటే కనుక సో అప్లోడ్ అనేది మళ్ళీ చేయండి. సో దట్ ఏంటంటే మీకు వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా సిస్టమ్ అనేది లాస్ట్ ఏదైతే అప్లోడ్ చేస్తున్నారో దాన్ని తీసుకుంటుంది అని అయితే చెప్పడం జరిగింది. సో మరి ఎందుకు ఆలస్యం, మీకు మీరు అప్లోడ్ చేసిన ఫోటో నచ్చకపోతే చక్కగా మంచి ఫోటో తీయించుకుని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అప్లోడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం మీరు ఏం చేస్తారు అంటే, నెక్ బ్యాండ్తో వైట్ యూనిఫామ్ అంటే బ్లేజర్తో, రోప్స్ ఉన్నా పర్వాలేదు. అంటే రోప్స్ అంటే మన అడ్వకేట్ రోప్స్ అంటే బ్లేజర్, నెక్ బ్యాండ్ అండ్ గౌన్ ఉంటుంది కదా, సో అవన్నీ అడ్వకేట్ రోప్స్ అంటాం మనం. బట్ వైట్ బ్యాక్గ్రౌండ్ అంటే వైట్ షర్టర్, చుడిదార్, బ్లేజర్, టై మీకు నెక్ బ్యాండ్తో పెట్టుకుని దిగితే ఇంకా మస్తుగా ఉంటుంది. బట్ మీకు రేపు సిఓపికి అప్లై చేసినప్పుడు నెక్ అడ్వకేట్ రోప్స్తో ఫొటోస్ తీసుకుని మనం అప్లోడ్ చేస్తాము. బట్ ఇప్పుడు ఏంటంటే రోప్స్ ఉన్నా లేకపోయినా మీ ఫోటో మంచిగా రావాలి అనుకుంటే కనీసం బ్లేజర్ ఉన్న ఫోటోతో, నెక్ బ్యాండ్ ఏం అవసరం లేదు, చక్కగా వైట్ అండ్ బ్లేజర్ ఉండి మంచిగా ఉన్న ఫోటో అయితే మీరు అప్లోడ్ చేసుకున్నట్లయితే సో దట్ మీకు అదే వస్తుంది, మీకు మంచిగా ఇంకా అది అప్లోడ్ అనేది చేసుకోవచ్చు. మరి ఇప్పుడు డౌట్, వాళ్ళంతా ఎన్రోల్మెంట్ అప్లోడ్ చేయలేదు కాబట్టి సరే మళ్ళీ అప్లోడ్ చేసుకుంటున్నారు, మరి మా సంగతి ఏంటి, మేము ఆల్రెడీ ముందే అప్లోడ్ చేసేస్తున్నాము, ఎన్రోల్మెంట్ అయితేనే అయినాకే రాసాము అనుకుంటే సో మీరు కూడా ఏం చేస్తారంటే అక్కడ అప్లోడ్ దగ్గరికి వెళ్ళి మీరు కూడా మళ్ళీ అప్లోడ్ చేయండి. అంటే మీరు ఆల్రెడీ అప్లోడ్ చేస్తే మీకు ఒకవేళ ఆప్షన్ లేదు అనుకోండి, నో నీడ్ టు వర్రీ. సిఓపి అప్లై చేసుకున్నప్పుడు మీరు వెళ్ళినప్పుడు సో ఫోటో చేంజ్, అక్కడ మనకి ఏమేమి డీటెయిల్స్ చేంజ్ కావాలి అని కూడా అడుగుతారనమాట, లైక్ ప్లేస్ ఆఫ్ ప్రాక్టీస్ అవన్నీ. సో అక్కడ కూడా మీకు అవకాశం ఉండొచ్చు. సో కాబట్టి ఇక్కడ మీకు పాసిబిలిటీ అవుతుందేమో, ఒకసారి ట్రై చేయండి, అప్లోడ్ చేయడానికి ట్రై చేసి చూడండి ఎన్రోల్మెంట్ అండ్ సిగ్నేచర్ మళ్ళీ ఒకసారి. మీకు అది తీసుకోవట్లేదు అనుకుంటే కనుక లీవ్ ఇట్, మళ్ళీ మనం సిఓపి అప్లై చేసుకున్నప్పుడు అయితే కనుక అప్లోడ్ చేసుకోవచ్చు. చాలామంది ఇంకా ఈ పాస్ అండర్టేకింగ్ మారట్లేదు అంటున్నారు, ఇది నేను ప్రీవియస్ వీడియోలోనే కన్ఫర్మ్ చేస్తున్నాను. ఏమంటే మీకు వాళ్ళు మార్చట్లేదు, అప్డేట్ చేయట్లేదు, ఆ నోటిఫికేషన్లో మాత్రం వితిన్ 1 వీక్లో మేము అంతా అప్డేట్ చేస్తామన్నారు, బట్ ప్రాక్టికల్లీ దే డిడ్ంట్ డూ ఇట్. వాళ్ళు డెఫినెట్గా రేపు సిఓపి ఇష్యూ చేసినప్పుడే అవి చేంజ్ చేస్తామని చెప్పారు. ఇంకా చాలామంది అడిగే క్వశ్చన్, సిఓపి ఎప్పుడు అప్లై చేసుకోవాలి, మేము అప్లై చేసేసుకోమా అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. సిఓపి అనేది ఇప్పుడే కాదు, నోటిఫికేషన్ వస్తుంది, నేను ప్రీవియస్గా వీడియో చేస్తున్నాను, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను చూడండి. అండ్ రీసెంట్గా మనకి ఇంకోటి కూడా వచ్చింది, ఏవి 19 మీరు రాసున్నారు, ఇప్పుడు 18 రాసున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. సో లాస్ట్ డేట్ ఫర్ ద అప్లికేషన్స్ ఆఫ్ సిఓపి అని చెప్పి ఏదో గ్రూప్స్లో కూడా వచ్చింది, నేను చూశాను. మరి అది నోటిఫికేషన్లో అయితే లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ అని చెప్పేసి ఉంది అని చెప్పేసి షేర్ అవుతుందన్నమాట గ్రూప్స్లో. బట్ ఏంటి అంటే మీరు అది ఏబి 18ది 19ది ఇంకా రాలేదు మనకి నోటిఫికేషన్ క్లియర్గా. సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ ఫర్ ఏబి 19 క్యాండిడేట్స్ అప్లై అని చెప్పేసి
ఇంకా చాలా నెలలకు వస్తుంది, 7-8 మంత్స్ పడుతుంది, దాదాపుగా మినిమం 6 అయితే పడుతుంది. సో దట్ ఈస్ నాట్ ఫర్ యూ. ఎవరైతే 18 పాస్ అయి ఉన్నారో సో వాళ్ళ కోసంగా అయితే కనుక అవ్వచ్చు అది, అంతేగాని మీకోసం అయితే కాదు. నేను ఇప్పుడే చెక్ చేశాను, ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ అఫీషియల్ వెబ్సైట్లో అయితే లాస్ట్ డేట్ ఫర్ ది అప్లికేషన్స్ ఆఫ్ సిఓపి అని కానీ ఎలాంటి నోటిఫికేషన్ లేదు. మేబీ అది ఫేక్ అయినా అవ్వచ్చు, లేదంటే ఎవరైనా అక్కడికి విజిట్ చేసినప్పుడు ఏబీ 18 ఎవరైతే అప్లై చేసుకోలేదో అప్లై చేసుకోండి అని ఏమైనా చెప్పుండొచ్చు. మేబీ ఆ లాస్ట్ డేట్ ఏమన్నా అంతకుముందు అప్లికేషన్ దాంట్లో ఏమైనా ఉండొచ్చు. అంతేగాని ఇది 19కి సంబంధించింది మాత్రం కాదు. దయచేసి మీరు అప్పుడే కంగారు పడొద్దు. మీకు 19 సిఓపి రిలీజ్ చేయగానే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నేను వీడియో చేస్తాను, మీరు అప్పుడు అప్లై చేసుకుందరు. కానీ 19 వల్ల అసలుకి కంగారు పడొద్దు. ఎంత కంగారు పడుతున్నారంటే సిఓపి అప్లై చేసేసుకోవాలి మేము ఇప్పుడు, ఎట్లా ఏంటి అంటున్నారు. ఎట్లా అప్లై చేసుకోవాలి, ఎప్పుడు వస్తుంది, అది ఏంటంటే క్లియర్గా నేను సిఓపి వీడియో చేశాను. సో ఎలా అప్లై చేసుకోవాలి అండ్ ఇప్పుడు 19 వాళ్ళు ఎప్పుడు అనేది కూడా నేను చేస్తున్నాను. ఆ 2 వీడియోస్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి. బట్ యూ నీడ్ టు వెయిట్ అప్ టు అట్లీస్ట్ 6 మంత్స్ అనేది తప్పకుండా మీరు వెయిట్ చేయాలి, అంత త్వరగా అయితే రాదు. సో ఇవన్నీ థింగ్స్ అనమాట. సో నేను మీతో డిస్కస్ చేయాలనుకున్నది ఒకటి, ఈ ఫోటో గురించి అయితే ఒకసారి చెప్దాం అనుకున్నాను, ఎందుకంటే మనకి మార్చుకోవాలనుకుంటారు కాబట్టి. ఇంకొకటి మీ డీటెయిల్స్లో ఏం రాంగ్ ఉన్నా ఒకసారి దయచేసి చెక్ చేసుకోండి. అండ్ ఇంకా చాలామంది ఇప్పటికి కూడా మేము రిజల్ట్ చెక్ చేసుకోలేదు, ఇప్పటికి కూడా మాకు రావట్లేదు అని చెప్తున్నారు. ప్లీజ్ కాంటాక్ట్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా హెల్ప్ డెస్క్, లేదంటే కనుక మీరు ఒకసారి మెయిల్స్ చూడండి. స్పామ్లో కొన్ని మెయిల్స్ స్పామ్కి వెళ్ళిపోతాయి. సో అక్కడ చూసినట్లయితే వాళ్ళు మీ రిజల్ట్ మీ మెయిల్కి పెట్టేసి ఉంటారు, అక్కడన్నా చూసుకోండి. ఇంకా రిజల్ట్ చూసుకోకపోతే ఎలా? సో మనకి ఇప్పుడు లాస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి అఫీషియల్లో రీచెకింగ్దే ఉండింది. సో ఆ తర్వాత అయితే ఇంకేం రాలేదు. సో అది ఫోటో అండ్ డీటెయిల్స్ ఏమైనా మార్చుకోవాలంటే మార్చుకోండి. అలాగే ఎవరైతే ఎన్రోల్మెంట్ ఆల్రెడీ ముందే అప్లోడ్ చేస్తున్నారో మీరు ట్రై చేయండి. మీరు ఒకవేళ ఫోటో చేంజ్ చేసుకోవాలనుకుంటే అవ్వకపోతే నో ఇష్యూస్, సిఓపి అప్లై చేసుకున్నప్పుడైతే ట్రై చేయొచ్చు. అండ్ పాస్ అండర్టేకింగ్ వచ్చేసరికి అది మారదు, డైరెక్ట్గా సిఓపి అనేది వచ్చేస్తుంది అనమాట. అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అన్నారంటే ఇంకా నో నీడ్ టు వర్రీ. సో ఇదొక విషయము. అండ్ రీవెరిఫికేషన్ అప్లై చేసుకున్న వాళ్ళు కూడా మాకు ఇంకా రిజల్ట్ మెయిల్కి రాలేదంటున్నారు. సో పెడతారనమాట, 15 to 1 month లోపే డెఫినెట్గా మీకు మెయిల్ వచ్చేస్తుంది. రోజు ఒకసారి రిఫ్రెష్ చేసి మెయిల్స్ చెక్ చేసుకోండి. స్పామ్లో కూడా చూడండి. ఆల్ ఇన్బాక్సెస్ చూసినప్పుడు అక్కడ కనిపించకపోయినా మనకి కిందకి వెళ్ళినట్లయితే అవుట్ బాక్స్, ఇన్బాక్స్ అవన్నీ తర్వాత స్పామ్ అని ఉంటుంది లాస్ట్లో. సో మీరు అక్కడ చూసుకున్నట్లయితే కొన్ని మెయిల్స్ మనకి ఏంటంటే అందులో పంపించేస్తాయి అన్నమాట బై మిస్టేక్గా. సో మీరు ఒకసారి ఆ స్పామ్లో చూసుకున్నట్లయితే డెఫినెట్గా అక్కడ ఉంటుంది, బట్ చెక్ చేయండి. కాకపోతే ఇది మీకు రిజల్ట్ మేము రిలీజ్ చేసాము అనేది అయితే కనుక నోటిఫికేషన్ రాదు, వస్తుందని చెప్పి అనుకోవద్దు. మీరే ఒకసారి మెయిల్కి వెళ్ళి అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. 1 week తర్వాత నుంచి మ్యాక్సిమం 15 days దే విల్ టేక్. కాబట్టి అక్కడ అనేది మీరు చెక్ చేసుకున్నట్లయితే మీ రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఇంకేమైనా విషయాలు నేను మర్చిపోయి ఉంటే, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్స్లో షేర్ చేయండి. విల్ డూ వీడియో ఆన్ దోస్ కమెంట్స్. అంటే చెప్పాల్సిన ఎక్కువ ఉంటే నేను వీడియో చేస్తాను, లేదంటే కామెంట్స్లోనే రిప్లై అనేది ఇచ్చేస్తాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ AB19. ఇంకా చాలామంది 20 ఎప్పుడు ఉంటుంది అంటున్నారు. సో బేసిక్గా ప్రీవియస్ ఇయర్స్ నేను త్వరలోనే మీకు 20 ఎప్పుడు ఉండొచ్చు అనేది చెప్తాను. సో నేను ఎప్పుడు కూడా ప్రెడిక్ట్ చేసిన డేట్స్ కానీ రిజల్ట్స్ కానీ ఇవన్నీ కూడా మ్యాక్సిమం బేసింగ్ ఆన్ ప్రీవియస్ ఇయర్స్ చెప్తూ ఉంటాను. సో దాని ప్రకారంగానే వస్తూ ఉంటాయి. రీసెంట్గా కూడా చాలామంది ఇలా రిజల్ట్ కూడా ఫెబ్లో అని చెప్పారు, బట్ నేను బేసింగ్ ఆన్ ప్రీవియస్ ఇయర్స్ చెప్తే ఎగ్జాక్ట్గా అట్లనే వచ్చింది. సో కాబట్టి యాక్యురేట్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలిస్తేనే షేర్ చేస్తాను, తప్పైనా కరెక్ట్ చేసుకుంటాను. సో ఇది ఈరోజు వీడియో. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అయితే షేర్ చేయండి, తప్పకుండా మాట్లాడుకుందాం. సో వీడియో నచ్చితే డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు విలేజ్ వకీల్ వాసి యూట్యూబ్ ఛానల్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. Bye bye.